ఎస్ఎల్బీసీ టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఊట బురద అడ్డంకిగా మారింది. జీపీ రాడార్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు కంటిన్యూ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా సింగరేణి నిపుణుల్ని తీసుకొచ్చి రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఊట బురద అడ్డంకిగా మారింది. జీపీ రాడార్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు కంటిన్యూ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా సింగరేణి నిపుణుల్ని తీసుకొచ్చారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెస్క్యూ మరింత ఈజీ అవుతుందన్నారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తు పనులు వేగవంతం చేసి ఎస్ఎల్బీసీ ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీవాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 సంస్థలకు సంబంధించిన బృందాల సలహాలు సూచనలు తీసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి మీత నుంచి ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిలువ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికోసం ఇప్పటికే ప్రత్యేకంగా యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయి ఉండడం వల్లే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి నిర్దేశిత టైం ఇప్పుడే చెప్పలేమన్నారు. డేంజర్ పరిస్థితులు ఉన్నా వేగవంతంగా పనులు జరుగుతున్నాయన్నారు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు. ఇన్ని రోజులు అనేసి చెప్పలేము, ఎందుకంటే లోపల పరిస్థితులు ఏంటంటే టీబీఎం 1500 టన్నుల టీబీఎం మిషన్ డెబ్రీస్ అక్కడ ఉన్నాయి. దాంతోపాటు మట్టి, బురద ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో వెళ్ళటము రావటము ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పని. అప్పటికి లోపలికి వెళ్తున్నాము ఎన్నో రిస్క్ చేసుకుని. సో ఫుల్ స్వింగ్ లో అయితే నడుస్తున్నాయి. జీపీఆర్ మిషన్ ఎక్కడైతే లొకేట్ చేశారో అక్కడ డిగ్ చేస్తున్నారు. డిగ్ చేస్తున్నప్పుడు వాటర్ వస్తుంది, దాన్ని ఎట్లయినా ఇచ్చేసి చేయాలనేసి చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలని యూనియన్ ఫర్ మైగ్రెంట్స్ వర్కర్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ పాల్గొన్నాయని ఏజీ తెలిపారు. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తామని వాదించారు. సహాయక చర్యలు ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఏజీ వివరాలను హైకోర్టు నమోదు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ముగించింది.